మంచిగా మా చిన్నోడైతే మంచిగా ఫుల్ టాప్ టు బాటమ్ పెట్టేసుకొని తయారు చేసుకొని డీమార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చకచక అనుకుంటా. ఇక్కడ వెళ్ళిపోయాక మామూలుది మామూలు ఎంజాయ్మెంట్ కాదు, లేక లేక ఫస్ట్ టైం డీమార్ట్ చూస్తున్నాం అనమాట ఈరోజు. ఎక్కడ చూసినా ప్రతిదీ ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది కదా, వాడు అటు ఇటు చూస్తూనే ఉన్నాడు, ఏది పట్టుకుందున్నా అది పట్టుకుందున్నా అని చూస్తున్నాడు. అయినా పిల్లలు చిన్నగా ఉంటే మనం బయటికి వెళ్ళడానికి అసలు వీలే కాదు కదా, ఏదో ఒకటి చేసుకొని బయటికి వెళ్ళాను అనమాట ఈరోజు. వాడు ఇంట్లోనే అవుతున్నాడు, బయట కొంచెం ప్రపంచం చూపిద్దామని బయటికి తీసుకొని పోయినా అనమాట ఈరోజు. అదేంటో కానీ డీమార్ట్కి ఎన్ని డబ్బులు తీసుకుపోయినా అవి ఎక్కడ పోతాయో ఏమో అర్థమే కావు. మేము ఏదో 3,000 బిల్ అవుతుంది అనుకుంటే ఆడ 10,000 బిల్ అయింది మాకు. ఒకటి చూస్తే ఒకటి తీసుకోబుద్ధి అవుతుంటుంది, అనవసరమైనవి కూడా కొంటుంటాం అనమాట. ఇది మా చిన్నోనికి తీసుకుందామని తీసుకున్నాము, చూడండి వాడు ఎట్లా. అయినా మన ఆడవాళ్ళు బయట షాపింగ్కి వెళ్ళినా డీమార్ట్లకు వెళ్ళినా కానీ అపరిచితుల్లాగా బిహేవియర్ చేస్తుంటాం అనమాట. అదేందో మరి అందరం అట్లనే ఉంటాం. మా వాడికి తీసుకుందామని చూసినాం అనమాట, కాకపోతే ఇది తీసుకోమని చూడండి, వాడు ఏది తీసుకున్నా కానీ ప్రతిదీ నోట్లకే ఫస్ట్, తర్వాతనే వాడు ఆడుకుంటాడు అనమాట. అయినా ఈ మోట్లలో కానీ షాపింగ్ మాల్స్లలో తిరుగుతుంటే టైం అనేది అసలు తెలియదు. మాకు 3 గంటల టైం పట్టింది. ఇట్లా పిల్లలందరూ బొమ్మలు కొంటారో లేదో తెలియదు కానీ ఉన్న పిల్లలంతా ఆడనే ఆడుకుంటూ కూర్చున్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. తర్వాత ఫ్లవర్ బొకే దగ్గరికి తీసుకెళ్ళిన మామని. చేస్తావురా పని, చేస్తావురా నువ్వు. మేమే అనుకున్నాం, మాలాంటి జనాలు చాలానే మంది ఉన్నారు. రాత్రి 10 అవుతున్నా కానీ ఇంటికి వెళ్ళకుండా మాటలలో తిరుగుతున్నారు అనమాట మాతో పాటు. లాస్ట్కి ఫైనల్గా వాడి క్యాప్ అనేది తీసుకుందాం అనుకున్నాం, అసలు ఉంచుకోవడమే లేదు. అవి చూడండి ఇట్లా వేస్తున్నాడు. మరి రుద్రాకి క్యాప్ ఎట్లుందో చెప్పేసేయండి, అట్లానే కామెంట్ చేసేయండి, అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.